పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఉగాది సందర్భంగా రాజగృహాలో సర్వమతస్థులతో కలిసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ మాట్లాడుతూ పరాభవ నామ సంవత్సరంలో ప్రజలందరికీ విజయాలే కలగాలని ఆకాంక్షించాడు. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులతో కలిసి ఉగాది పండుగను జరుపుకుంటూ షడ్రుచుల ఉగాది పచ్చడిని అందరికి పంపిణీ చేశారు. ఉగాది పచ్చడిలో ఉన్న రుచుల మాదిరిగా సమాజంలో అన్ని కులాలు, మతాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తూ కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవాలని సూచించాడు. మంథని నియోజకవర్గంలో ప్రజలందరికీ ఈ సంవత్సరంలో మంచి జరగాలని ఆకాంక్షిస్తూ రైతులకు సరిపడా సాగునీరు అందించి పంటలు సమృద్ధిగా పండేలా చూడాలని కోరాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఈ సంవత్సరంలో నెరవేర్చాలని డిమాండ్ చేశాడు. చివరగా నియోజకవర్గ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పరాభవ నామ సంవత్సరాన్ని గొప్పగా మంథని నియోజకవర్గ ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు జరుపుకోవాలని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పరాభవ నామ సంవత్సరం గొప్పగా సంవత్సరం అంతా నడవాలని ఆకాంక్షిస్తూ, అనాదిగా మా ఇంట్లో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిపి ఈ ఉగాది పచ్చడిను అందరం సంయుక్తంగా కలిసి దీన్ని అందరం కూడా స్వీకరిస్తా ఉన్నాం. రాజగృహలో ఇవాళ పాల్గొన్నటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రాజగృహలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరిగేందుకోసం ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు. ఈ పరాభవ నామ సంవత్సరం గొప్పగా నడవాలని ఆకాంక్షిస్తూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ సంవత్సరంలోనైనా ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షిస్తూ, వారిచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటూ, మంథని నియోజకవర్గ ప్రజలకి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు.